స్వామికి ధరింపజేస్తూ ఉన్నారు. ఈ కళ్యాణోత్సవంలో ధరింపజేసేటువంటి ఆ స్వర్ణాభరణములకు ఉండేటువంటి విశేషం పచ్చల పథకం. అది రామదాసు గారు తయారు చేయించినటువంటి పచ్చల పథకం. దాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేస్తారు. దీని గురించి మనకు రామదాసు గారు చెప్తారు. భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతునకు చేయిస్తి పత్సల పథకము రామచంద్ర. ఆ పత్సల పథకమునకు పట్టే 10,000 వరహాలు అని అంటారు. అయితే ఇక్కడ భరతుడు లేడు కదండి, మరి భరతుడికి చేయించినటువంటిది రాముడికి ఎందుకు వేస్తున్నారు అని అంటే, రాముడికి ఉండేటువంటి శంఖ చక్రాలు 2 భరత శత్రుఘ్నులు. అందుకని ఆ రాముడికి వేస్తే భరతుడికి వేసినట్లే అన్నమాట. అందుకని ఆ భరతుడికి ఆ పచ్చల పథకాన్ని రామదాసు గారు చేయించినటువంటి పచ్చల పథకాన్ని అందరూ సేవించండి. దాన్ని ఇప్పుడు రాముడికి ధరింపజేస్తారు. వారికి కళ్యాణంలో సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. సీతకు చేయించినటువంటి చింతాకు పథకం అది అందరికీ అర్చక స్వామి దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ చింతాకు పథకాన్ని రామదాసు గారు తయారు చేయడానికి ఆ రోజుల్లో 10,000 వరహాలు ఖర్చయింది. అది కూడా ఆయన లెక్క చెప్పారు. ఆ 10,000 వరహాలు ఖరీదైనటువంటి చింతాకు పథకం ఈరోజు 10 కోట్ల 10 మిలియన్ల ఎన్నైనా చెప్పొచ్చు. దాని విలువ అలాంటిది. ఎప్పుడో 17వ శతాబ్దంలో రామదాసు గారు తయారు చేయించినటువంటి ఆ చింతాకు పథకం అది ఎంత విలువైనది అనంటే దానికి భక్తియే విలువ. అటువంటి ఆ చింతాకు పథకాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. హిరణ్యదాదద్యన్నమస్మై. జై బోలో సీతామాతకు జై. లక్ష్మణస్వామికి ఈ సందర్భంగా రామమాడతో కూడినటువంటి ఒక హారాన్ని సమర్పిస్తారు. రామదాసు గారు రాముడికి కైంకర్యం చేసినందుకు గాను ఆయన 12 ఏళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ రోజుల్లో అబుల్ హసన్ తానీషా అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా ఆ రామమాడ అర్చక స్వామి మనకు దర్శింపజేస్తున్నారు. అంతా సేవించండి. ఆ రామమాడలో రాముడు ఆనాడు ఇచ్చినటువంటి మాడ అది. దానికి ఒకవైపున పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు ఆంజనేయ స్వామి వారు ఉంటారు. దాంట్లో అది నాణాలు. ఆనాడు రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికి సాక్షాత్తుగా రామచంద్రమూర్తి తానీషా కల్లో కనిపించి ఆయనకు 6 లక్షల బంగారు నాణాలుగా ఇచ్చారట ఆయన. ఆ బంగారు నాణాల్లో ఇక్కడ ఒక నాణ్యం అది ఉన్నది. ఆ నాణ్యమునకే ఒక గొలుసు అమర్చి దానిని మనకు లక్ష్మణ స్వామికి కళ్యాణ సమయంలో అలంకరిస్తారు. రామమాడ అని పేరు. ఆనాటి రాముడు తానీషాకి ఇచ్చినటువంటి నాణాల్లో ఒక నాణ్యం బంగారు నాణ్యం. అది చాలా విశేషమైనటువంటిది. అంతా సేవించండి.
లక్ష్మణ స్వామిజీ తతః ఇషేత్వోర్జేత్వేతి సకలారాధనైశ్వర్యేతమస్తు.